హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి హలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, తునిలో ఎగ్జిబిషన్కి వెళ్ళామని చెప్పి. అది ఫుల్ వ్లాగ్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నానండి. సో చూస్తూ ఉండండి, అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే కనుక దుబాయ్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అండి. చాలా బాగుందన్నమాట. నేను పండగకి వెళ్ళినప్పుడు కాకినాడకి వెళ్ళాను కదా, సో అక్కడ మీకు ఆల్రెడీ షేర్ చేసేసాను. నాకు దానికన్నా కూడా ఇది బాగా నచ్చింది. అంటే అది చాలా పెద్దదండి, ఇది చిన్నగా ఉన్నా కానీ నాకు బాగా నచ్చింది అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు మా మోక్ష చానసే వాళ్ళు లేరు కాబట్టి మేమే వెళ్ళాం కదా. సో మా తునిలో పెట్టారంటే ఒక సండే రోజు తీసుకుని వెళ్ళామన్నమాట అందరం కూడా. అండ్ ఇక్కడ మనకి టికెట్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి, 60 రూపీస్ అంట. సో నాకైతే వర్త్ అనిపించింది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి తునిలో మనకి హైవే పక్కన పెట్టారండి. అంటే డీమార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో డీమార్ట్కి పక్కనే అనమాట. ఇంకా అందరం కూడా ఈవినింగ్ 7-7:30 ఆ టైంకి లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా నేను, మా భయ్య, భాబీ, అదే బిందు, ఇంకా పిల్లల్ని తీసుకుని వెళ్ళామన్నమాట. ఇంకా ఎప్పటిలాగానే ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత లోపల ఎలా ఉంటుంది అని ఒక ఐడియా వస్తుంది కదా మనకి. సో దాన్ని బట్టి మేము పెద్దగా ఎలా ఉంటుందని అయితే ఊహించుకోలేదన్నమాట. కానీ ఇలా వెళ్ళంగానే చూడగానే అయితే చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఇక్కడ చూసారు కదా, ఆ దుబాయ్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ కాబట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి పెట్టి చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అండి ఈ విధంగా తునిలో అయితే ఎగ్జిబిషన్ పెట్టడము. మాకే ఎలా ఉంటే ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఇంకా ఎగ్జైట్ అయిపోయారు. ఇంకా ఎప్పట్లో కాకుండా ఈసారి చాలా బాగుందని చెప్పాను కదా, అలాగే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్ పెట్టిన స్టార్టింగ్ డేస్లోనే వెళ్ళేవాళ్ళం అనమాట. చాలా రష్గా ఉండేది. ఈసారి ఏంటంటే ఎండ్ చేసేసే ముందుగా వెళ్ళాము. సో ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళి చూసి వచ్చేసి ఉంటారు కాబట్టి చాలా ఖాళీగా ఉంది. అండ్ పిల్లలతో మేము చాలా పీస్ఫుల్గా చూసాము. అండ్ అక్కడ ఉన్న గేమ్స్ అవన్నీ ఉంటాయి కదా, పిల్లలు కూడా సరదాగా ఎక్కి బాగా ఆడుకున్నారనమాట. చాలా ఖాళీగా ఉండేది. ఏమైంది అలా వెళ్ళాలట? పదండి అయితే. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే ఇవన్నీ చూసారు కదా, పిల్లలైతే అక్కడ కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నారు. మా భయ్య వాళ్ళని చూసుకుంటున్నారనమాట. నేను బిందేమో స్లోగా వెళ్తూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. మా పర్ణిక ఏమో ఏడుస్తుంది. ఎందుకు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియో తీస్తూనే ఉంటున్నానంట. ఇంకెప్పుడు నీకు వీడియోను ఫోటోలేనా అమ్మ, నువ్వు ఇంక చూడవా అని అడుగుతుంది. నా గొడవ ఏముందరో నువ్వు వెళ్ళి చూసుకో అంటే దానికి ఫొటోస్ తీస్తున్నానని చెప్పి దానికి వద్దంటే ఫొటోస్ అంటే కొంచెం మెమరీగా ఉంటుంది కదా, రేపు పొద్దున్న అదే చూసుకుంటుందన్న ఉద్దేశంతో నేను తీస్తుంటే చిరాకు వచ్చేస్తుంది నాకు. నువ్వు వీడియోస్ ఫొటోస్ అది తీస్తున్నావు, నాకు వద్దు అని ఏడుస్తుంది అనమాట. సో అలా తయారయ్యారు పిల్లలు మరి. ఇంకా నాకైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము కానీ పెద్ద ఎక్సైట్మెంట్గా ఏమి అనిపించలేదు. ఎందుకంటే కొన్ని డేస్ ముందే కదా వెళ్ళాను. ఇంక ఈ షాప్స్ అవి కూడా ఎప్పుడూ ఉండేవే, వెళ్ళడమే కానీ అందులో ఏమి తీసుకోవడం కూడా ఉండదు. నాకు తెలిసి అవి చాలా చీప్ మెటీరియల్తో పెడతారు కదా, ఒక్కొక్కటి యూజ్ అవుతుంది, ఒక్కొక్కటి యూజ్ అవ్వదు. సో మనం తీసుకున్న కూడా మనీ వేస్ట్, కానీ నాకైతే యూజ్ అనిపించదు. కాకపోతే వెళ్ళాం కాబట్టి అలా చూస్తూ ఉంటాం అంతే. ఇంకా మేమిద్దరం కూడా వెనకాల స్లోగా వెళ్తున్నాం కదా, మా పిల్లలు అయితే ముందు వెళ్ళేసి క్రాంఫోలిన్ ఎక్కారండి, చిన్నవాళ్ళు ఇద్దరు కూడాని. సో భయ్య అక్కడ ఉన్నారు. ఇంక ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా. సో బిందు చూస్తానంటే వెళ్ళామన్నమాట. అంటే నేను అక్కడ చూసినవి ఉంటాయి కదా, చాలా బాగున్నాయి అది ఇదని చెప్పాను ఇంటికి వచ్చిన తర్వాత. సో సేమ్ ఉంటాయి కదా ఎగ్జిబిషన్స్ ఎక్కడైనా కూడా, ఒకసారి చూపిద్దామని చెప్పి తీసుకువెళ్ళాను. కాకపోతే కాస్ట్ అయితే చాలా ఉందండి. సో చాలా ఎక్కువ అనిపించి జస్ట్ చూసి వచ్చేసాం అంతే. ఇక్కడ నేను తీసుకున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి నేను కాకినాడ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈచ్ వన్ 10 రూపీస్ చెప్పారు, ఇక్కడ వచ్చేసి 30-40 చెప్తున్నారు. డబల్ రేట్ పెంచేశారనమాట. సో జస్ట్ చూసాను అంతే, ఇంక తీసుకోలేదు.
ఎందుకంటే అక్కడ నేను నాకు బిందుకు కూడా తీసుకొచ్చాను. అంటే అక్కడ ఉన్న కలర్స్ కన్నా కూడా ఇక్కడ చాలా ఎక్కువ కలర్స్ ఉన్నాయి. సో కలర్స్ బాగున్నాయి కదా, తీసుకుందాము, డైలీ యూస్కి బాగుంటాయని అడిగాను. కాకపోతే కాస్ట్ మరీ డబల్ చేసేసారు. సో ఇంకెందుకులే అని చెప్పి చూసేసి అయ్యా తీసుకుని వచ్చేసేది అనమాట. ఇంక బ్యాంగిల్స్ ఏమి కూడా తీసుకోలేదు. ఇంకా ఇద్దరం కూడా అలా షాప్స్ అన్ని కూడా చూసుకుంటూ కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇలాగ మా పిల్లలు అక్కడ గేమ్స్ ఆడుతున్నారనమాట. ఏమొచ్చాయా ఎగ్జిబిషన్ కొంచెం కుదురుగా ఉన్నట్టు అనిపడుతుంది నాకు. మేమిద్దరూ ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నామంటే అక్కడ ఒక బాల్ ఇస్తున్నారండి, 40 రూపీస్ అంట. సో 5 గ్లాసెస్ పెడుతున్నారు. ఆ బాల్తో మనం 5 గ్లాసెస్ కూడా పడేస్తే మనకు అక్కడ గిఫ్ట్ వస్తుంది, టెడ్డీ బేర్ కానీ వాళ్ళ దగ్గర ఏముంటాయి అవి. సో కాకినాడ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మా తమ్ముడు తీసుకున్నాడు. అంటే అక్కడ 100 రూపీస్కి 3 బాల్స్ ఇచ్చారనమాట. కానీ లాస్ట్లో 1 లేదా 2 అయితే ఉండిపోయేవి. దానికి అడుగున డబుల్ ప్లాస్టర్ ఏదో పెట్టేసి ఉన్నదనమాట. సో అందు గురించి ఎంత కొట్టినా కూడా మా తమ్ముడు అండ్ మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఆడారు, అయినా కూడా పడట్లేదు. సో ఇక్కడ మా భయ్య అడిగారు ఆడతావా అని. వద్దు, ఆల్రెడీ అక్కడ చూసాం కదా అని ఇంకా మేము తీసుకోలేదన్నమాట, పని అవ్వట్లేదని చెప్పి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కాస్త మనీ ఎక్కువైనా అనిపించినా కూడా కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటే మనకి కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇంకా అలా చూసుకుంటూ వచ్చేసాము. ఇక్కడ మా పిల్లలు వెతుక్కుంటున్నామేమో. ఆల్రెడీ వాళ్ళిద్దరూ చానస్య పర్ణిక అయితే ట్రాన్స్ఫోర్ని ఎక్కేశారండి. మా భయ్య మోక్ష వాళ్ళని చూసుకుంటూ అక్కడ ఉన్నారు. కాకపోతే ఈలోగా మోక్ష అయితే భయ్య బుర్ర పట్టుకొని తినేస్తుంది. వాళ్ళిద్దరూ ఆడేసుకుంటున్నారు. నేను ఎందుకు నించుని టైం వేస్ట్ చేసుకోవాలి, నేను కూడా వెళ్తానని. కాకపోతే మేము వెనక వస్తున్నాం కదా అని చెప్పి మా భయ్య ఆగమని చెప్పారు. మేము వచ్చిన తర్వాత మేము వీళ్ళ దగ్గర ఉంటే భయ్య మోక్ష వచ్చేసి బ్రేక్ డ్యాన్స్కి వెళ్ళారు. అది పట్టుపట్టి అసలు వదలలేదండి, బ్రేక్ డాన్స్కి వెళ్ళాలని. జనరల్గా అయితే మేము అలాంటి గేమ్స్కి దానికైతే వెళ్ళాము, మా భయ్య కూడా వెళ్ళరు. ఇంకా దాన్ని ఒక్కదాన్ని అయితే పంపించాం కదా, అందుకోసం భయ్య కూడా తోడుగా వెళ్ళారు. ఫ్రెండ్స్, ఈ ట్రాంపోలిన్ నాకు పర్ణికకి చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. కానీ మీరిద్దరూ టైం అయిపోయిన తర్వాత కూడా రమ్మంటే రావట్లేదేంటి? ఏమో మాకు మీకు ఎంత చాలా ఇష్టమైతే ఇష్టం. మాత్రం మన టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక 5 మినిట్స్ ఉంచుతారు. ఆ 5 మినిట్స్ ఆడుకున్న తర్వాత వచ్చేయాలి బయటికి. లేదంటే మళ్ళీ టికెట్ తీసుకుని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఆడాలి. ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉంటే మేము పక్కన నించున్నాం కదా, ఆ పక్కకు చూస్తే కల్పన గారు కనిపించారనమాట. తిను వచ్చేసి తను నేను కూడా ఒకేసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. మా ఊరే, ఇంకా ఒకే ఊర్లో ఉంటూ ఛానల్ స్టార్ట్ చేసి ఒకరికొకరు పరిచయం ఉంది కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా కలవలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. మేమిద్దరం కూడా ఒకే ఊర్లో ఉండి ఒకరికొకరు పరిచయం ఉండి కూడా ఎప్పుడూ కలవలేదు కదా, ఇంకా అదే ఫస్ట్ టైం కలవడం వల్ల కబుర్లు చెప్పుకున్నాము. నా ఛానల్ గురించి తను అడిగారు అండ్ తన ఛానల్ గురించి నేను అడిగాను. తనైతే స్టాప్ చేసేసాను, ఇంకా రన్ చేయట్లేదు ఛానల్ అని చెప్పారనమాట.
మోక్ష వాళ్ళు బ్రేక్ డాన్స్కి వెళ్ళి చాలాసేపు అవుతుందండి. మేము వెతుక్కుంటూ వెళ్ళాము అక్కడికి. కాకపోతే అంతా ఫుల్ అవ్వకపోవడం వల్ల ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈలోగా పర్ణిక ఏమో నేను కూడా వెళ్ళిపోతానని చెప్పి ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఒకవేళ అది వెళ్ళే టైంలోనే ఆన్ చేస్తారేమో అని చెప్పి మేము గట్టిగా వెనక్కి పిలిచాము. మోక్ష మోక్ష వాళ్ళిద్దరూ అప్పటిదాకా కూడా ట్రాన్స్ఫార్జన్ ఎక్క ఆడుతూనే ఉన్నారు కదండి. ఫుల్గా చెమటలు పట్టేసి ఉన్నాయి. కాస్త వాటర్ పట్టించి కాసేపు ఆగండ్రా అంటే ఈలోగా అక్క బ్రేక్ డాన్స్ ఎక్కింది కదా, మేము ఎందుకు ఎక్కకూడదని చెప్పి పర్ణిక అయితే వాదలాడింది. సో దాని గోల్ భరించలేక ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్తో ఉందన్నమాట, రౌండ్గా తిరుగుతూ ఉంది. సో పిల్లలకి ఇంకా అక్కడ టికెట్స్ తీసుకుని వీళ్ళిద్దరిని అది ఎక్కించాదనమాట వాళ్ళు వచ్చేలోగానే. గట్టిగా పట్టుకోండి. వీళ్ళిద్దరూ అయితే ఎలిఫెంట్ ఎక్కి దిగేశారండి. ఇంకా బ్రేక్ డాన్స్ రన్ అవుతూనే ఉందన్నమాట. మధ్యలో ఒక ఆయన ఒక బాబా కాని వామిటింగ్ చేసుకున్నారంట. సో అందుకోసం అది స్టాప్ చేసేసి మళ్ళీ రన్ చేశారు. సో వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి వీళ్ళు మళ్ళీ ఏడుస్తూ ఉంటే ఇక్కడ హెలికాప్టర్ ఉందన్నమాట. వీళ్ళిద్దరిని నేను మళ్ళీ అది ఎక్కించాను. మా బాబీ ఏమో అక్కడ ఉండి వాళ్ళకి వీడియో తీస్తుంది, అండ్ నేనేమో ఇక్కడికి వచ్చి వీళ్ళకి వీడియో తీస్తున్నాను అనమాట. వీళ్ళు ఎక్కిన తర్వాత మోక్ష కూడా వచ్చేసింది. మోక్ష ఏంటి ఇంకా ఎగురుతూనే ఉన్నావు? చాలా బాగుంది. మీ నాన్న ఏంటి? మీ నాన్న అస్సలు భయపడలేదు కాదు. చానా పర్ణి మనం వచ్చావేంటి? బాయ్ చెప్చినే. బాయ్ బాయ్. బాగానే ఉంది. కోతి పిల్లలకు పర్ణిక అందులో. ఇంక ఈ హెలికాప్టర్ ఎక్కి దిగేసిన తర్వాత అలా ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి వాటర్ రైడ్ ఉందన్నమాట. మేము లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చాలా రష్గా ఉంది. సో దానివల్ల టికెట్స్ తీసుకుని ఇంకా చాలాసేపు వెయిట్ చేసి వెనక్కి వచ్చేసాము. ఇప్పుడైతే ఖాళీగా ఉంది కదా అని చెప్పి వీళ్ళిద్దరు ఎక్కుతానంటే మళ్ళీ వాళ్ళకి అవి ఎక్కిస్తున్నాం అనమాట. ఈలోగా మోక్ష వచ్చేసి పక్కనే ట్రైన్ ఉంది, అది ఎక్కుతానని అడుగుతుంది. అండ్ వీళ్ళిద్దరిని చూసుకోవాలి కదా, ఇక్కడ ఆగమంటే ఆగట్లేదు అనమాట. అప్పుడేమో భయ్య నన్ను అండ్ దాన్ని పంపించారనమాట అక్కడికి. అదైతే మోక్ష 1 year 2 years బేబీలో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఎక్కామండి. దానికి ఐడియా లేదు, ఆ ఏజ్లో గుర్తుండదు కదా. సో మళ్ళీ ఎక్కుతానంటే ఇంక తీసుకుని వెళ్ళామన్నమాట మేమిద్దరు. అండ్ వీళ్ళిద్దరూ వచ్చేసి ఇక్కడ వాటర్ రైడ్ చేస్తున్నారు.
తినాలి మీకు ఏమనిపిస్తుంది ఇది అది చూసారా పోతున్నా వస్తాడు అన్న వస్తాడండి అన్నీ వస్తాయి ఒరే ఇలా చూడండి చిన్న బాయ్ బాయ్ చిన్ని డాలీ బాయ్ వెళ్ళు వెళ్ళి పాప దగ్గరికి వెళ్ళు వస్తున్నా నాకు టికెట్ తీసుకోవాలంట బాగానే ఉంటుంది కదా భయం అయ్యదమ్మా ఒకసారి ఎక్కమ్మా భయం అయ్యదు బాబు నిజమే భయం వేస్తుందేమో వద్దులేదా మన ఇద్దరం కూర్చుందాం కదా నేను సీట్లో ఇద్దరు కూర్చో ఆగు అదే వెయిట్ చేస్తున్నా చెప్పు నాకు అదే ఎక్కేస్తావు ఇది భయం వేస్తుందా నీకు ఇచ్చి ఇది బాగానే ఉంటుంది ఇది ఏమవ్వదు ఇది బాగాలేదు ఇది ఇలా పెట్టు స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అయిందా ఇంకా ఈ 2 గేమ్స్ కూడా అయిపోయిన తర్వాత అలా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ రింగ్ వేసే గేమ్ ఉంటుంది కదా సో అవి తీసుకున్నారనమాట 50 రూపీస్కి 6 రింగ్స్ వచ్చినాయి ముగ్గురు కూడా 2 రింగ్స్ తీసుకుని వేశారు వాళ్ళు ట్రై చేశారు కానీ ఏది కూడా రాలేదనమాట ఆ రింగ్స్లో పడలేదు పక్కకి వెళ్ళిపోయినాయి కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ కోసం అది కూడా ఆడించేసాము ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా కార్స్ ఉండి ఇది ఎక్కించామన్నమాట ఇంకా వాళ్ళకి అలసిపోయారు ఇంట్రెస్ట్ లేదు కాకపోతే ఎప్పుడు కూడా ఇన్ని గేమ్స్ ఎక్కించలేదు 1-2 ఎక్కించేసి తీసుకొచ్చేసే వాళ్ళము ఈసారి ఖాళీగా ఉంది కదా అని చెప్పి అన్నీ ఎక్కించేసాము వీళ్ళిద్దరూ ఇందులో ఉండగానే ఇంకా మా మోక్ష వెళ్ళడానికి జాయింట్ వీల్ తప్ప ఇంకేమీ లేదు కాకపోతే జాయింట్ వీల్ అయితే మాకు ఎవరికి ఇష్టం లేదు భయం వేస్తుందని చెప్పి మేమే ఎక్కువ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాము ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ ఉంటే అవి కావాలని అడిగింది సో దానికి అవి కొనిచ్చామన్నమాట అలాగే మీకు కూడా తొక్కు ముందది ఓయ్ నీ ఇస్తా అదే అంటుంటే నేను ఇస్తాను అంటుంది అక్కడ నించో మోక్షకి బిస్కెట్స్ కొనిచ్చాం కదండి మా చిన్న వాళ్ళ ఫేసెస్ అయితే మాడిపోయాయి అనమాట అంటే వాళ్ళు కూడా బిస్కెట్స్ కావాలి అది వచ్చేలోపు తినేస్తుంది అని చెప్పి అది రన్ అవుతూనే ఉంది అందులోంచి దిగేస్తున్నారు మధ్యలోంచి ఇంకెందుకు వచ్చిందిరా బాబా వాళ్ళ ఫేసులు చూడలేమని చెప్పి ఇంక అక్కడితో స్టాప్ చేయించేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి అండ్ వాళ్ళకి కూడా కొనిచ్చాము కొరికితే పొగ వస్తుంది
ఊదండి, అది ఊదు పర్ని, ఊదు ఊదు, అది ఎలా ఊదు, కొరకు ఊదు. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. అలా వెళ్తూ ఉంటే వేరే వైపు ఈ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ పింగాణి కప్స్, బౌల్స్ అవి ఉన్నాయి. అండ్ పచ్చళ్ళు పెట్టుకునే జాడీలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా బాగున్నాయండి. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అంట. రీజనబుల్గానే అనిపించింది. ఈ కప్స్ ఏమో 30 రూపీస్ అంట. ఇంకా అవన్నీ చూసి వీడియో తీసుకుంటూ వచ్చేసాను. ఇంకా మా చిన్నవాళ్ళు ఇద్దరు వచ్చేసి ఇక్కడ కాటన్ క్యాండీ ఉంది కదండి, అది కావాలని అడిగారన్నమాట. సో ఫస్ట్ ఒకటి తీసుకున్నాము, ఛాన్సేకి ఇచ్చాం. పర్ణికాకి కావాలని అడిగితే కావాలని చెప్పట్లేదు, కొనకపోతే కొనలేదని ఏడుస్తుంది. సో మొత్తానికి ఇద్దరికి కొనేసి ఇచ్చేసాము. ఆయన కూడా దాని కోపం తగ్గలేదు. నేనేం చెప్పాను, చూడడానికి అవన్నీ ఎక్కడానికి, కానీ ఇక్కడ వచ్చాక ఏం అడగొద్దని చెప్పాను మొన్న. నేను మొన్న చెప్పాను కదా నీకు ఆల్రెడీ. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి బెలూన్ షూట్ ఉందండి. అందరం కూడా ఏదో ఒక దాంట్లో ఆడామో ఎక్కాము. మా బాబీ అయితే ఏం చేయలేదు కదా అని చెప్పి ఇక్కడ మోక్ష ఆడుతుంటే తను కూడా కాసేపు ఆడింది అనమాట. చూసానమ్మా, అక్కడ తక్కువ ఉన్నాయి, ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఉంటున్నాయి. ఏటో చూడు బాబీ, ఇక్కడ ఇవన్నీ బిర్యానీ సామాన్. అదే అది పెద్ద ఇలాచి, అవి జాజికాయలు. తీసుకో బాబీ. ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ వచ్చేసి మసాలా సామాన్లు అన్నీ, దినుసులు అన్నీ అమ్ముతున్నారండి. సో అక్కడ కొన్ని తీసుకున్నాను. అండ్ పెప్పర్మెంట్ ఉంటుంది కదా, పిల్లలు అది కావాలని అయితే వాళ్ళకి అవి తీసిచ్చాము. ఇంకా స్పెట్స్ కూడా ఉన్నాయి, ఇంకా పిల్లల టాయ్స్, చాలా ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ చూసుకుని మేము ముందు ఏదైతే ప్లేస్కి వెళ్ళామో అక్కడికి వెళ్ళామన్నమాట. అంటే అప్పుడు మేము ఈ బ్రిడ్జ్లా ఉంది కదా, అది మేము ఎక్కి చూడలేదన్నమాట, పిల్లలు మాత్రమే వెళ్ళారు. తర్వాత నేను బిందు కూడా వెళ్తుంటే అప్పటికి టైం అయిపోయింది అనమాట, 9:30, 10 అవుతుంది. మేము ఇలా ఎక్కి సగం చూసాము, ఇంకా లైట్స్ ఒకటి కూడా ఆగిపోతుంది అనమాట. ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకా అలానే చూసుకొని కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం పిల్లలకి. డాడీది చేతి కడుకునేమంటుంది. ఆత్మ పెప్పర్మెంట్ తింటావా? ఆత్మ పెప్పర్మెంట్ తింటావా? అబ్బొద్దమ్మా, లైట్లు ఆఫ్ చేస్తారు, ఫోటో తీసుకున్నాం. ఇక్కడ చూసారు కదా, మూన్ షేప్లో ఉంది కదా, అక్కడ కూర్చొని చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మా చాణస్య మోక్ష వెళ్ళమంటే వెళ్ళారనమాట. పర్ణికాని వెళ్ళమంటే దానికి ఏమో ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి, నేనేమో బలవంత పెడుతున్నాను. అందుకే ఫేస్ అలా పెట్టుకుని బలవంతంగా వెళ్ళింది. ఇంకెక్కడికి వచ్చిన ఫొటోస్, ఎక్కడికి వచ్చిన వీడియోస్ అని చెప్పుకుంటూ తిట్టుకుంటూ వెళ్తుంది అనమాట. మొత్తానికి ఒక ఫోటో అయితే తీసాము అక్కడ.
ఇంకా అక్కడి నుంచి అలా ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే గ్లోబ్ లాగా ఉందండి, లోపల లైట్స్ అవి వచ్చి చాలా బాగుందనమాట. ఇంకా అందులో కూడా వెళ్ళి కాసేపు ఆడుకున్నారు వీళ్ళు. మా పర్ణిక అసలు తిక్కలో ఉందంటే అందులోకి వెళ్ళిన తర్వాత కాల్ స్లిప్ అయిందనమాట అక్కడి నుంచి. సో మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది, చాలా ఇరిటేట్ చేసేసింది ఈసారి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ చూసేసింది, సో దానికి ఇంక ఇంట్రెస్ట్ లేదనమాట. అందులో నేను వీడియో కొట్టేస్తున్నాను కదా, వద్దు వద్దని చెప్పి. సో దాన్ని అనవసరంగా తీసుకొచ్చామని అయితే అనిపించింది నాకు ఆ రోజు అక్కడికి. దిగ్గు ఇదేంటే బర్డు ఛాన్స్ అక్కడికి వెళ్ళు. పని నువ్వు వెళ్ళినానా? నాట్ ఇంట్రెస్టెడ్. ఛాన్స్ తీయ అక్కడ తీ. కాలు వదిలేపు తర్వాత తీసుకో చెప్పు. పైకి ఎక్కరా నాన్న నువ్వు. చాను నువ్వు పైకి ఎక్కుతావు, అక్కనే ఎక్కేమాను. బాబీ నువ్వు ఫొటోస్ తీ. ఆగే, దానికి తెలిసేంటి, మోక్షని పైకి ఎక్కొచ్చు కదా. ఇంకా మిగతావన్నీ ఉన్నాయి కదా, స్పైడర్ మ్యాన్ అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. సో అవన్నీ చూసుకుంటూ పిల్లలిద్దరికి ఫొటోస్ తీసామండి. పర్ణిక అయితే తీసుకోలేదు కానీ మోక్షకి చానస్యాకి ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో మరి చూసారు కదా తునిలో ఎగ్జిబిషన్ ఈసారి అయితే చాలా బాగుంది. ఆల్రెడీ తీసేసి ఉంటారు, నేను వ్లాగ్ లేట్గా రిలీజ్ చేస్తున్నాను కదా. మరి మీ అందరికీ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.